హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు తాగే నీళ్ళు ఏం తాగితే ఏమైతే ఏం లేని చాలామంది అనుకుంటారు. ఏంది మేము ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల నుంచి నీళ్ళు ఈ ఎనర్జీకే తాగుతున్నారా అవన్నీ మాట్లాడతారు కొంతమంది. వాటర్ అనేది 20 సంవత్సరాల ముందు వేరేలాగా ఉన్నింది, 30 సంవత్సరాల ముందు వేరేలాగా ఉన్నింది. అది మీ తాతల ముత్తాతలు 50 సంవత్సరాల క్రితం కాలువల్లో పారే నీళ్ళన్నీ దోసిడితో తీసుకొని తాగిన రోజులు ఉన్నాయి. మేము కూడా పంట కాలువలకు పోయే నీళ్ళల్లో ఈత కొట్టిన రోజులు ఉన్నాయి నా చిన్నప్పుడు. అంటే నా ఏజ్ 38 అంటే ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అనుకున్నా సరే ఒక 20 ఇయర్స్ ముందు కాలువల్లో పంట పొలాలకు నీళ్ళు పోతాయి కదా, ఆ కాలువల్లో మేము ఈత కొట్టేవాళ్ళం చిన్నపిల్లకాయలప్పుడు. కానీ ఇప్పుడు అదే పంట పొలాలకు పోయే నీళ్ళు ఎలా ఉన్నాయో చూడండి. ఈత కొట్టగలరా మీరు? కనీసం ఆ కాలువ దాటిపోవాలంటేనే ఆలోచిస్తారు, ఈ నీళ్ళు ఏందిరా నాయన ఇలా ఉన్నాయని. అది పక్కన పెట్టండి. మన గ్రౌండ్ వాటర్లో ఎలా ఉంది? 30 సంవత్సరాల క్రితం ఈ డిటర్జెంట్లు కానీ లిక్విడ్లు కానీ, పేర్లు ఎందుకులేండి, వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్లు చాలా ఉన్నాయి కదా, అవన్నీ ఒకప్పుడు ఉన్నాయా? లేవు. సరే, ఇప్పుడు ఆ నీళ్లు అవి వాడి వాషింగ్ మిషన్లో వేస్తాం కదా, అవి వాడి దాని అవుట్పుట్గా వచ్చే వాటర్ ఎక్కడికి వెళ్తుంది? మన సైడ్ కాలువలో నుంచి పోయి పెద్ద కాలువలో కలుస్తుంది. ఆ పెద్ద కాలువలో నుంచి పోయిన నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? వెళ్ళే మార్గ మధ్యంలో భూమి కొంతవరకు లాగేసుకుంటుంది. 30% వాటర్ని పంట కాలువ ద్వారా పోయే నీళ్లు 30% భూమి లాగేసుకుంటుంది. ఆ 70% వాటర్ ఎక్కడికి వెళ్తాయి? పంటకి వెళ్తాయి, రైతుల దగ్గర పంట పొలాల్లోకి వెళ్తాయి. ఆ పంట పొలాల్లోకి వెళ్ళిన నీళ్లు రైతు కాలువ కట్టుల ద్వారా కట్టుకొని తన పంట సాగు చేసుకునే దానికి వాడుకుంటారు. ఆ పంట ఎక్కడి నుంచి వస్తుంది? తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. బియ్యం బస్తాల రూపంలో కానీ, లేదంటే కూరగాయల రూపంలో కానీ, లేకుంటే ఆకుకూరల రూపంలో కానీ, ఏ రూపంలో అయినా మన దగ్గరికే వస్తుంది తిరిగి. అంటే మనమే తింటాం. అంటే మన సర్ఫ్ ఎక్సెల్లు, మన ఫ్యాబులు, మన ఏరియల్ లిక్విడ్లు మనం బయటికి వదిలిపెడితే అవి నీళ్ళల్లో కలిసి వాటి ద్వారా వచ్చిన పంటని మళ్ళీ తిరిగి మనమే తింటున్నాం. మనకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా వాటర్ సంగతి వస్తే, వాటరు ఒకప్పుడు దోసిట్లో తీసుకొని తాగే విధంగా ఇప్పుడు లేవు. అందుకని ప్రతి చిన్న పల్లెటూరులో ఆరో ప్లాంట్ వచ్చింది. ఇప్పుడు బోరింగ్ కొట్టిన నీళ్ళు, బాయిల్లో నీళ్ళు అవేం లేవు. ఇప్పుడు బాయిల్లో నీళ్ళు ఎండిపోయినాయి. బోరింగ్ నీళ్ళు 30% అంటే వాటర్ ఫ్లో ఉన్న ప్రాంతాల్లో పక్కనున్న పంపుల్లో నుంచి వస్తుంది తప్ప చాలా బోరింగ్లో నీళ్ళు రావట్లేదు. ఇంకా ఎక్కడ చేస్తున్నాం? మనం బోర్వెల్ వేసుకుంటున్నాం. ఆ బోర్వెల్లు 100 ఫీట్ల వరకు, అంతకన్నా ఎక్కువే కూడా వెళ్తున్నాయి. అంత లోతు నుంచి వాటర్ తీస్తే దాంట్లో ఖనిజ మూలకాలు అంటే TDS చాలా హైగా ఉంటుంది. పైగా మనం వదిలిన నీళ్ళన్నీ భూమి అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, ఎర్త్. ఆ ఎర్త్లో ఉన్న ఈ కెమికల్ మూలకాలన్నీ ఉంటాయి. అవి మనం తాగినప్పుడు ఫస్ట్ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఒకప్పుడు డయాలసిస్ సెంటర్లు, కిడ్నీ హాస్పిటళ్ళు లేవు, చాలా తక్కువ. ఇప్పుడు చూడండి, ఒక్క నెల్లూరు సిటీలోనే చూడండి ఎన్ని కిడ్నీ సెంటర్లు ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి? పేషెంట్లు ఉంటేనే కదా హాస్పిటల్స్ వస్తాయి, వాళ్ళకి ఆదాయం ఉంటేనే కదా పెడతారు. కిడ్నీలు పాడైపోతున్నాయి. ఎందుకు అంటే మన TDS హై లెవెల్లో నీళ్ళు తాగేస్తున్నాం, లేదా ఆర్ఓ ప్లాంట్లలో నుంచి వచ్చే వాటర్లో TDS అనేది 20 ఉంటుంది, లేదా 50 లోపే ఉంటుంది. అంటే 50 లోపు TDS ఉన్న వాటర్ మనం తాగితే మన బాడీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది? బోన్స్ మొత్తం చూర అయిపోతాయి. తెలంగాణ భాషలో చెప్పాలంటే బోన్స్ అన్నీ అరిగిపోతాయి. చిన్నపిల్లలకి అవే తాపిస్తే వాళ్ళకు 20 ఇయర్స్ వస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ బోన్స్ అన్నీ పెలుసుగా తయారవుతాయి. దానివల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. కాల్షియం ఏమి ఉండదు, జస్ట్ ఎముకుంటుంది అంతే. హై TDS నీళ్ళు తాగితే వాటర్లో TDS ఎక్కువైపోయి ఆ TDSని మన కిడ్నీలు ఫిల్టర్ చేయలేక, కిడ్నీలు అంటే మూత్రపిండాలు, ఆ మూత్రపిండాలు ఫిల్టర్ చేయలేక అవి బాగా స్ట్రైన్ అయిపోయి కొద్ది రోజులకి ఒక మనిషి ఎక్కువగా పనిచేసి అలసిపోతాడు కదా, సేమ్ అలాగే అయిపోయి కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవుతాయి. ఆ రాళ్ళు ఫామ్ అయితే దాని ద్వారా మనకి నొప్పిగా అనిపిస్తుంది, అనీజీగా ఉంటుంది, పని చేయలేము, ఒక బరువు ఎత్తాలన్నా అనీజీగా ఉంటుంది. క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. మామూలుగా క్రియాటిన్ లెవెల్ 1 ఉండాలి, 1.1 వరకు ఓకే, మన అందరికీ కూడా అలాగే ఉంటుంది, 1 ఉంటుంది. 1 అబోవ్ వచ్చింది అంటే
క్రియాటిను, మన శరీరం అలసిపోతూ ఉంటుంది. కొంచెం దూరం కూడా నడవలేము, 2వ ఫ్లోరు 3వ ఫ్లోరు ఎక్కలేము. అందుకనే ఈ ఎనర్జిక్ డివైస్ని ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తున్నాను. ఈ ఎనర్జిక్ డివైసు ఇందులో వాటర్లో మనం మెయిన్ చూసుకోవాల్సింది pH అంటే ఆల్కనిటీ. 7కి బిలో ఉంటే అసిడిక్ అంటారు, 7కి అబోవ్ ఉంటే ఆల్కనిటీ అంటారు. ఆల్కనిటీ ఉన్న వాటర్నే తాగాలి. అంటే 8.5, 9, 9.5, 10 వరకు కూడా తాగొచ్చు. కానీ ఇప్పుడుండే వాటర్లో లేదు. మీరు 20 రూపాయలు 10 రూపాయలు తెచ్చుకున్న క్యాన్లో 5, 6 ఉంటుంది pH. చెక్ చేసుకోండి. ఇంకా ఆ నీళ్లు తాగకూడదు. పోతే ఇంకా రెండోది యాంటీ ఆక్సిడెంట్ అంటారు. యాంటీ ఆక్సిడెంట్ ఉన్న వాటర్ని ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే ఒక యాపిల్ని కానీ, ఒక బనానా కానీ, లేకుంటే ఒక కూరగాయలు కానీ కట్ చేసి 2 నిమిషాలు ఓపెన్గా గాలికి పెడితే అవి గాలిలో ఉండే రసాయనిక పదార్థాలను పీల్చుకొని, అంటే ఆక్సిడేషన్ జరిగి అది రెడ్డిష్ అయిపోతాయి. అంటే ఇవి ఎర్రగా అయిపోతాయి. కావాలంటే మీరు యాపిల్ కానీ, వంకాయ కానీ కోసి పెట్టండి, 2 నిమిషాలకే ఇవి ఎర్రగా అయిపోతాయి. అంటే పాడైపోతున్నాయి అని అర్థం దానికి. సేమ్ అలాగే మన బాడీలో ఆర్గాన్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్ లేకపోవడం వల్ల మెల్లగా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. అది మనకు తెలియదు. 40 ఇయర్స్ వచ్చేదాకా హాస్పిటల్కి వెళ్ళే వరకు తెలియదు. అందుకే యాంటీ ఆక్సిడెంట్ ఉన్న వాటర్ తాగాలి. దానికి ఓఆర్పి అంటారు. ఓఆర్పి ఎప్పుడైనా వాటర్లో మైనస్లో ఉండాలి. ఇప్పుడు మనం తాగే ప్రతి నీళ్ళల్లో ప్లస్లోనే ఉంటాయి ఖచ్చితంగా. మైనస్లో మనకు దొరకవు. ఈ డివైస్ నుంచి వచ్చే వాటర్లో, ఇది ఎనర్జిక్ కంపెనీ వల్ల కంగైన్ వాటర్, ఈ డివైస్లో నుంచి వచ్చే వాటర్లో 700 ఓఆర్పి ఉన్న వాటర్ వస్తుంది. అది బాడీకి చాలా మంచిది. దీనికి డీటెయిల్గా ఇంకా చెప్పొచ్చు, గంట చెప్తాను కావాలంటే, వినేవాళ్ళు ఉంటే అంత డీటెయిల్గా చెప్తాను. ఇంకా మూడోది మైక్రో క్లస్టర్స్ అంటే మన శరీరంలో మన ఆటమ్స్ ఉంటాయి కదా, ఆటమ్స్ మాలిక్యూల్స్ అంటారు. ఆ ఆటమ్స్ని, మాలిక్యూల్స్ ద్వారా తయారైన ఆటంని ఈ వాటరు చాలా పలచగా ఉంటుంది. ఇది చొచ్చుకుని వెళ్ళి వాటిల్లోకి మనకి 100కి 100% దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్, మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఫుడ్ తీసుకున్న న్యూట్రియంట్స్ మొత్తం మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి వేస్ట్ అనేదే రాదు. మైక్రో క్లస్టరింగ్ అంటే అదే. మైక్రో క్లస్టర్స్ ఉన్న వాటర్ తాగితే మన శరీరంలో ఉండే ప్రతి సెల్లు క్లీన్గా, నీట్గా కడుక్కుంటూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోద్ది. సెల్ ఫ్రెష్గా ఉంటుంది, డెడ్ సెల్స్ ఉండవు. దాని ద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే డెడ్ సెల్స్ ఫామ్ అయ్యి ఇంకా మన కణాలే మన మీద దాడి చేసి, ఆ కణాలు ఏదో ఒక పిచ్చి పట్టిన కణాలలాగా మన కణాల మీద దాడి చేసి చంపేస్తాయి. అది అలాగే ఉండి క్యాన్సర్గా గడ్డగా ఫామ్ అవుద్ది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఈ ఎనర్జిక్ కంపెనీ వాటరు చాలా బెటర్. చాలా అంటే చాలా. మిషన్ కాస్ట్ అంటే ఎంతవరకు కాస్ట్? మనం ఒక్కసారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోతే 2-3 లక్షలు బిల్లు వేస్తే సప్పుడు చేయకుండా కట్టొస్తాం కదా. అది మన ఒక్కరికే, మన శరీరం బాధపడాలి మన ఒక్కరికి. అదే 2,70,000 పెట్టి ఈ మిషన్ కొంటే ఇంట్లో 10 మంది ఉన్నా 10 మంది ఆరోగ్యం చాలా బాగుంటుంది. దయచేసి ఆలోచించండి. ఈ డివైజు తీసుకునేదానికి ప్రయత్నం చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ కోడికత్తి ఛానల్. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం.